వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. సో రెగ్యులర్గా చేసి సమ్మర్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో ఇప్పుడు ఒక పర్టికులర్ సమ్మర్ ఇంటర్న్షిప్ గురించి 2025 సమ్మర్ ఇంటర్న్షిప్ గురించి నేను ఇప్పుడు మీకు పరిచయం చేస్తున్నాను. సో చాలామందికి తెలుసు సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఎంత క్రూషియల్లో ఎంత ఇంపార్టెంటో అన్నది చాలా సందర్భాల్లో చెప్తున్నాం మనం. సమ్మర్లో ఏ విద్యార్థి కూడా ఖాళీగా ఉండొద్దు. ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్లో అప్ స్కిల్ చేసుకోండి, స్కిల్స్ పెంచుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి, రీసెర్చ్ చేయండి, జాబ్ చేయండి. లేకపోతే ఏదో ఒక రకంగా సమ్మర్ అనేది ఇంట్లో ఖాళీగా కూర్చుని మొబైల్తో ఆడుకుని ఇలాంటి విధానం ఏదైతే ఉంటుందో ఇప్పుడు అలాంటి విధానం లేదండి. స్కిల్ ఉన్నటువంటి వ్యక్తులకి జాబులు ఇస్తున్నారండి. ఇక మామూలుగా చదివిన కాలేజీల్లో ఉన్న సర్టిఫికెట్లు ఎవరైతే బయటకు వస్తున్నారో మొన్న అతను చెప్తున్నాడు ఒక కంపెనీ ఎండి, సరే టిష్యూ పేపర్ కంటే ఏమైనా సరే ఆ సర్టిఫికెట్ కావడానికి వాల్యూ ఇచ్చేదని చెప్తున్నారు. ఏదో ఎగ్జామ్ ముందు బట్టి కొట్టి రాసేస్తే ఆ సర్టిఫికెట్లు వస్తే ఆ సర్టిఫికెట్లతో వస్తే జాబులు ఇచ్చే పరిస్థితి లేదండి. ఫస్ట్ క్వశ్చన్ అందరూ అడిగింది సమ్మర్లో నువ్వు ఏం చేసావు, ఏం ప్రాజెక్టులు చేసావు, ఏమి రీసెర్చ్ చేసావు, ఏదైనా కంపెనీస్లో ఏమైనా వర్క్ చేసావా, ఏదైనా ఆన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకపోతే, సరైనటువంటి స్కిల్ సెట్ లేకపోతే, సరైనటువంటి ఎక్స్పోజర్ లేకపోతే జనరల్గా ఇప్పుడు కంపెనీస్ జాబ్ ఇచ్చే పరిస్థితి. జాబ్కి వెళ్తేనేమో ఫ్రెష్ మెన్ అని అడుగుతున్నారు, ఫ్రెష్ స్టూడెంట్ ఇవ్వని అంటున్నారు. పాపం ఫ్రెష్ స్టూడెంట్ కాకపోతే ఎవడు ఉంటాడు, ఫస్ట్ స్టార్టింగ్లో జాబ్ ఇస్తేనే కదా ఎక్స్పీరియన్స్ వస్తారని మీరు అంటారు. దానికే సొల్యూషన్ ఇంటర్న్షిప్స్. ఎవరైతే ఇంటర్న్షిప్ చేస్తారో దాన్ని కూడా జాబ్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడరేషన్ చేసి కొంత స్కిల్ వచ్చిందనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి జాబులు ఇస్తున్నారు. చాలామంది మా దగ్గరికి వచ్చి, సార్ మేము ఫ్రెష్ స్టూడెంట్స్ కదా, మాకు జాబ్ ఏమో ఎవడ ఇవ్వట్లేదు, వాడేమో ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాడు, జాబ్ ఇస్తే కదా ఎక్స్పీరియన్స్ వస్తుందని మీరు చెప్తారు, ఏదో గుడ్డు ముందా ఏదో కోడి ముందా అన్నట్టుగా ఉంది సార్ పరిస్థితి అని చెప్పి చాలామంది అంటున్నారు. దయచేసి దాన్ని ఇలా అర్థం చేసుకోండి, అలా వద్దు. ఎవరైతే ఫస్ట్ ఇయర్ సమ్మర్, సెకండ్ ఇయర్ సమ్మర్, థర్డ్ ఇయర్ సమ్మర్ ఎవరైతే వర్క్ చేస్తారో, ప్లస్ లైవ్ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తారో మిగతా టైంలో, ఎవరైతే కోడింగ్ కాంపిటీషన్స్లో లీట్ కోడ్, గిట్ హబ్, నీట్ హోడ్ ఇలాంటి కోడింగ్ కాంపిటీషన్స్లో కానీ, కోడింగ్ ఫోర్సు, కోడింగ్ నింజాలు ఎవరికైతే ర్యాంక్ వస్తుందో, ఏ స్టోడ్ 5 స్టార్ ర్యాంకర్ కానీ 7 స్టార్ ర్యాంకర్స్ కానీ అలా వస్తాయో, జనరల్గా ఏదైనా ప్రాజెక్ట్స్ ఎవరైతే ఆన్లైన్ ప్రాజెక్ట్స్ కానీ ఆఫ్లైన్ కానీ ప్రాజెక్ట్స్ ఎవరైతే చేస్తారో, ఎవరైతే సమ్మర్లో స్ట్రాంగ్ ఇంటర్న్షిప్ చేస్తారో, ఎవరైతే కొంచెం మంచి ఇండస్ట్రీ కనెక్షన్స్ ఎవరికైతే ఉంటాయో అలాంటి వ్యక్తులకే జనరల్గా జాబులు వచ్చే పరిస్థితి ఉంది. ఇవన్నీ ఎక్కడ వస్తాయంటే అందు గురించే కదా మంచి కాలేజీకి వెళ్ళమని చెప్తున్నాం మేము. మంచి కాలేజీకి వెళ్తేనే చదువుతారా, మా ఊరోడు ఎవడో వెళ్ళలేదు, చిన్న కాలేజీలో గొప్పవాడు అవ్వలేదా, మీరేంటి సార్ అలా చెప్తారు అని చెప్పి నా మీద పడిపోవడం కంటే, ఇవన్నీ రావాలంటే మంచి కాలేజీలో చదివిన వాళ్ళకి వస్తాయన్న విషయాన్ని ఈ 2 ఏళ్ళ నుంచి జనాలకు ఇప్పుడు అర్థమవుతుంది. కనీసం అసలు మామూలుగా అయితే విపరీతంగా నన్ను తినేస్తారు పట్టుకుని, నన్ను బతకనేవారు. అసలు కౌన్సిలింగ్ వస్తారు కదా, ఆడు చదవలేదే సార్, మల్లారెడ్డి కాలేజీలో చదివాడు, అరోరా కాలేజీలో చదివాడు, ఆడు వచ్చి ఉద్యోగం వచ్చింది కదంటే అప్పుడు వేరు ఇప్పుడు వేరు. చెప్తున్నాను కదా, నిన్న ఐబీఎం మోడు తీసి అవతల పడేశాడు 4 రోజుల క్రితం, 9,000 మంది తీసి పక్కన పెట్టాడు. సో ఇప్పుడు పరిస్థితి లేదండి. దయచేసి సమ్మర్లో ఏ వ్యక్తి స్టూడెంట్ ఖాళీగా ఉండొద్దు. అన్ని ట్రై చేయండి. ఐఐటీస్లో ట్రై చేస్తారా, ఎన్ఐటీస్లో ట్రై చేస్తారా, IIITస్లో ట్రై చేస్తారా, అన్ని చోట్ల ట్రై చేయండి. ఇప్పుడు ఈరోజు నేను చెప్పే సమ్మర్ ఇంటర్న్షిప్ IIIT కాంచీపురం మీకు చాలామందికి తెలిసిన ప్రదేశమే, మనకి తెలుగు ప్రదేశమే అది. సో ఇంటర్నేషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మనకి IIITs మనకి ఏదైతే ఉన్నాయో, ఈ ఇన్స్టిట్యూట్స్ మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటారండి. సో కాంచీపురం ఉంటుంది, IIIT అంటారు కాంచీపురం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే టెక్నాలజీతో పాటు డిజైన్ కూడా కలిసి ఉంటుందండి. అఫ్కోర్స్ మీకు జనరల్గా ఈ పర్టికులర్ కాలేజీలో కొంచెం అవగాహన ఉన్నటువంటి వ్యక్తులకు ఐడియా ఉంటుంది. అంటే కొంచెం డిజైన్ కానీ అంటే కాంబినేషన్ ఉంటుందండి. మెకానికల్, మెకట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కొన్ని దొరుకుతాయి ఇక్కడ మనకి. నాకు ఒక స్టూడెంట్ రీసెంట్గా IIIT నుంచి మనకి జార్జియా టెక్కి రోబోటిక్స్ చదవడానికి మనం పంపించాం. సో రోబోటిక్స్ చదవడానికి మనం గైడ్ చేసాం. చక్కగా అప్లికేషన్ అతను పెట్టుకున్నాడు, చక్కగా వెళ్ళాడు. అతను చెప్తున్నాడు చాలా బాగుంది సార్ ఇది కోర్సు, రోబోటిక్స్ కోర్సు. రోబోటిక్స్కి ఏం కావాలంటే అటు మెకానికల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కొన్ని కోర్సెస్ కావాలి, అటు కంప్యూటర్ సైన్స్ కానీ చాలా ఉంటాయండి. రోబోటిక్స్ అంటే ఇట్స్ నాట్ వన్ డొమైన్ కాబట్టి ఆ కాలేజీ నుంచి వెళ్ళడం జరిగిందండి. సో జనరల్గా ఈ IIIT ఏదైతే ఉంటుందో ఇలాంటి చోట అడ్వాంటేజ్ అంటే డిజైన్ వాళ్ళు కూడా మీరు ఇంటర్న్షిప్ అప్లై చేయొచ్చు, BA వాళ్ళు అప్లై చేయొచ్చు, MA వాళ్ళు అప్లై చేయొచ్చు. అన్నింటికంటే ముఖ్యమైన ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ ఎక్కడ అడుగుతారు చాలామంది. అసలు ఆర్కిటెక్చర్ వాళ్ళకి ఇంటర్న్షిప్స్ జనరల్గా బయట కాలేజీలో తక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క IIIT ఆర్కిటెక్చర్ వాళ్ళు కూడా తీసుకుంటారు. ఎందుకంటే డిజైన్కి కనెక్షన్ ఉంది కాబట్టి. అటు డిపార్ట్మెంట్ చూస్తే కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఉందండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి, మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, సైన్స్ డిపార్ట్మెంట్ ఉంది, ఆల్ సైన్సెస్ ఆల్ హ్యుమానిటీస్ డిపార్ట్మెంట్ ఉంది, స్కూల్ ఆఫ్ ఇంటర్డిసిప్లినరీ డిజైన్ అండి. అంటే మీరు అనొచ్చు సార్ నేను డిజైన్ చదవలేదు కదా, డిజైన్లో రీసెర్చ్ ఎలా చేస్తాను ఇంటర్న్షిప్ అంటే కాదండి. ఇంటర్డిసిప్లినరీ రీసెర్చ్ డిజైన్ ఉందండి అక్కడ. మీరు ఏది చేసినా కూడా ప్రతి దాంట్లో డిజైన్ ఉంటుందండి. ప్రొడక్ట్ డిజైన్ ఉంటుంది, లేదా కమ్యూనికేషన్ డిజైన్ ఉంటుంది, ఇంటీరియర్ డిజైన్ ఉంటుంది, లేకపోతే అర్బన్ ప్లానింగ్ డిజైన్ ఉంటుంది, లేకపోతే ప్రొడక్ట్ డిజైన్ ఉంటుంది. ప్రతి డొమైన్కి సంబంధించినటువంటి డిజైన్ ఇట్స్ ఏ కామన్ వర్డ్ అండి.
కొన్ని స్కిల్ సెట్స్ కావాలి. బట్ అఫ్కోర్స్ ఇప్పుడు సీడ్ ఎగ్జామ్లో కొంతమంది వెళ్తారు, ఆ డిజైన్ వేరు ఈ డిజైన్ వేరు, అలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవన్నీ కూడా. సో డెఫినెట్గా ఈ డిజైనింగ్కి సంబంధించినటువంటి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు డిజైన్ కోర్సులో ఇంటర్న్షిప్ చేయాలన్నా కూడా మీరు బ్యాక్గ్రౌండ్ ఆ కోర్సు చదవాల్సిన అవసరం లేదన్న విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తున్నా. అంటే సార్ నేను మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను, నేను డిజైన్లో ఇంటర్న్షిప్ చేద్దాం అనుకుంటున్నాను, చేయొచ్చు అని చెప్తున్నాను. ఎందుకంటే అది ఇంటర్ డిసిప్లినరీ కోర్స్ అంటే. సో అలా మీరు చూసుకున్నట్లయితే సరిపోతుంది. జనరల్గా ఎవరైతే కోర్సెస్ అటు బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, ఎంఎస్సీ కానీ, లేకపోతే ప్రాబబ్లీ ఎంఆర్క్ కానీ, ఎంఎస్సీ కానీ, మేబీ ఎంఆర్కిటెక్చర్ కానీ, ఎంఏ కానీ, వీళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుందండి. ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఉంటాయి. 5 years ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదివిన వాళ్ళు కానీ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ చదివిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దీనికి అప్లై చేసుకుని అవకాశం ఉంటుందంటే జనరల్గా 5 సెమిస్టర్లు కంప్లీట్ అయ్యి ఉండాలి. 5 సెమిస్టర్లు ఎవరికైతే కంప్లీట్ అవుతే వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే 5 సెమిస్టర్లు అవ్వదు కాబట్టి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ కానీ అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎవరైతే చేస్తున్నారో జనరల్గా ప్రీ ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉంటారో మేబీ 5 సెమిస్టర్లు ఎవరికైతే కంప్లీట్ అవుతాయో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మేబీ 6 కోర్సెస్ అయితే మేబీ అప్లై చేసి 7th సెమిస్టర్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసే అవకాశం ఉంటుందండి. ఫైనల్ ఇయర్ ఎవరికైతే ఆల్రెడీ అయిపోయి ఉంటుందో వాళ్ళు అప్లై చేసే అవకాశం ఉంటుందండి. దీనికి స్టైఫండ్ వచ్చి మనకు జనరల్గా 10,000 రూపాయలు కూడా ఇవ్వడం జరుగుతుందండి. అకామిడేషన్ కూడా ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది. బట్ జనరల్గా ఆ టాప్ 25 స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 10,000 రూపాయలు చొప్పున ఎట్ ది ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ ఇస్తారు. 10,000 రూపాయలు అందరికీ ఇవ్వరండి. ఇంతకుముందు ఒక వీడియో చేశాను తిరుపతిలో, దానికి నేను చెప్పడం మర్చిపోయాను. టాప్ 5 స్టూడెంట్స్కి మీకు ఒక 5,000 రూపాయలు చొప్పున ఇస్తాను. అందరికీ స్టైఫండ్ ఎవరు, అకామిడేషన్ మాత్రం ఇస్తారండి. అకామిడేషన్ మెస్ చార్జెస్ మీరే పే చేయాలి. ఐఐటీ తిరుపతికి సంబంధించి ఇక్కడ కూడా అందుకే టాప్ 25 స్టూడెంట్స్ ఇస్తారండి. కొంచెం ఎక్కువ మందికి ఇస్తారు. వీళ్ళు తీసుకోవడం కూడా కొంచెం ఎక్కువ మందిని తీసుకుంటారు. టాప్ 25 స్టూడెంట్స్కి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుందండి. దీని యొక్క డేట్స్ వచ్చి 2nd week of May నుంచి 2nd week of July. అంటే రఫ్గా అన్నీ కూడా May 2nd week నుంచి July 2nd week వరకు ఉంటాయి. ఇండియాలో ఉన్నటువంటి మనకి సమ్మర్ హాలిడేస్ అలాగే ఉంటాయి కాబట్టి. అదే యూఎస్ ఇంటర్న్షిప్స్ అలా ఉండవండి, June July ఉంటాయి జనరల్గా. ఈవెన్ August 1st week కూడా ఉండే అవకాశం ఉంటుందండి. లాస్ట్ డేట్ వచ్చి 4th April మనకి 5 PM వరకు ఉందండి. దయచేసి ఎవరైతే ఈ యొక్క అండర్ గ్రాడ్యుయేషన్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ అటు డిజైన్ ఇంట్రెస్ట్ ఉన్నా, డిజైన్ లేకపోయినా మామూలు కోర్ ఇంట్రెస్ట్ ఉన్నా, హ్యుమానిటీస్ ఇంట్రెస్ట్ ఉన్నా, అటు ఆర్కిటెక్చర్ ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే చదువుతున్నారో దయచేసి వాళ్ళందరూ కూడా అప్లై చేయండి. ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, పెద్ద ఎక్కువ టైం పట్టదు మీకు. సో అప్లై చేసి తెలియని విద్యార్థులకి ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఇమీడియట్గా వేరే వ్యక్తులకు ఎవరైతే ఉన్నారో దయచేసి మీరు మెసేజ్ పాస్ ఆన్ చేయండి. సో ఎవరైనా ఒక వ్యక్తి కానీ ఒక ఇంటర్న్షిప్ వచ్చినట్లయితే అతని యొక్క లైఫ్ మారిపోతుంది ఒక Tier 3 కాలేజ్ నుంచి. ఎందుకంటే అతనికి ఎక్స్పోజర్ డిఫరెంట్గా ఉంటుంది. అక్కడ మంచి ప్రొఫెసర్స్ పరిచయం అవుతారు, వాళ్ళ రికమెండేషన్ లెటర్స్ ఏమైనా ఇవ్వడం జరుగుతాయి, కొంచెం కనెక్షన్స్ బిల్డ్ అవుతాయి. సో ఒక ల్యాబ్లో మీరు వర్క్ చేసినట్టు ఉంటుంది, కొంచెం ప్రొఫైల్ కూడా ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి రేపు కంపెనీస్కి వెళ్ళినప్పుడు ఇది చూస్తారండి. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ అది ఉండదు కాబట్టి ఇంటర్న్షిప్లో ఉన్న ఎక్స్పీరియన్స్ కింద కన్సిడరేషన్ చేస్తారు. కాబట్టి ప్రాబబ్లీ మీకు ఎంతో కొంత సీరియస్నెస్ ఉంటుంది. కాబట్టి ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు ఎంసెట్ కాలేజీ నుంచి కానీ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న వాళ్ళు ఎవరికే ఆపర్చునిటీస్ రావండి. అవన్నీ కూడా సరే మంచి కాలేజీలు కాదంటే వాళ్ళు నన్ను తిట్టేస్తున్నారు పట్టుకుని. అసలు మాట ఏదైనా అనాలంటే భయం వేసేస్తున్నారు నాకు. ఎందుకంటే నా మీద పడిపోతున్నారు జనం. ఎందుకంటే మంచి కాలేజీలు రాని వాళ్ళు ఎక్కువ మంది. మంచి కాలేజీలు రాని వాళ్ళు నేను తిట్టట్లేదు, లేకపోతే వాళ్ళు బతకొద్దని నేను చెప్పట్లేదండి. లేజీగా ఉండొద్దు, చదువుకుని వెళ్ళమని 11th క్లాస్ 12th క్లాస్ పిల్లలకు చెప్తున్న వీడియోలు ఇవి. ఆల్రెడీ మీరు లేజీగా ఉండి చెత్త కాలేజీలో BAలో బీకామ్లో లేకపోతే చెత్త కోర్సులు చదివి విద్యార్థుల గురించి నా వీడియోలో కాదు. అది ఆల్రెడీ నాశనం అయిపోయాడు, పాడైపోయాడు, పొరంబోక అయిపోయాడు. వాడిని దృష్టిలో పెట్టుకుని చెప్పట్లా. జాయిన్ అయిపోయినోడికి నా మాటలు ఇగో హట్ అవుతున్నాయి కాబట్టి ఆడుకొద్దు, వాడేమన్నా నేను పట్టించుకోను. కొత్తగా ఉన్నటువంటి లేత స్టూడెంట్స్, చిన్నపిల్లలు, మొక్కలు 9th 10th 11th 12th స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్న వీడియోలు కాబట్టి వాళ్ళు దయచేసి పాజిటివ్గా అర్థం చేసుకోండి. జాయిన్ అయినప్పుడు ఇగో హట్ అయి ఉంటుంది కాబట్టి సరే ఏంటి Tier 3 కాలేజీలో చదివితే ఉద్యోగం ఎవడెత్తాడు ఇంటర్న్షిప్ ఇప్పుడు ట్రై చేసి దమ్ము ఉంటే కొట్టే మరి ఇంకెందుకు Tier 3కి వెళ్ళి బాగుపడతాను అన్నావు కదా, వెళ్ళిపో. అరోరా కాలేజీలో ఉన్నావా లేకపోతే అక్కడ ఎంసెట్ కాలేజీలోనో ఏ కాలేజీలో ఉన్నా ఇది అప్లై చేసి వెళ్ళిపో, తెలిసిపోద్ది. సమ్మర్లో ఎన్ని సమ్మర్లు ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఇది కదా మాట్లాడుకోవాలి, విత్ నెంబర్స్తో కదా మనం మాట్లాడుకోవాలి. క్యాజువల్గా ఏదో సోఫాలో కూర్చొని ఏదో కామెంట్ పెట్టడం కాదు కదండి ఇది. సో అంత ఈజీగా దొరకట్లేదు, బయట మార్కెట్ పరిస్థితి బాగోలేదు. దయచేసి మీరు సీరియస్గా చదవండి, సిన్సియర్గా ఉండండి, లేజినెస్ వదిలేయండి, మొబైల్స్ వదిలేయండి అని చెప్పి తిడుతున్నాను నేను. తప్పే ఉంది, మా ఇంట్లో ఉన్న పిల్లలనే తిడతాను నేను, మిమ్మల్ని తిడుతున్నాను. తేడా ఉంది నాకు. మీకు ఎవరు ఇచ్చారు సార్ హక్కు, మీరు ఎందుకు తిడతారో, మీరు ఎందుకు చెప్తారు సార్ మాకు అంటే వినకు మానే. సో దయచేసి ఈ IIIT DM ఏదైతే ఉంటుందో ఈ అవకాశాన్ని ప్రతి వ్యక్తి సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి కాలేజీలో ఉన్న వ్యక్తి తెలియకపోతే పక్కోడికి సహాయం చేయండి. భగవంతుడు వేరే రూపంలో మీకు సహాయం చేస్తాడు. మీరు జలసీతో పక్కోడికి చెప్పడం మానేయద్దు. సో డెఫినెట్గా ఈ ఆపర్చునిటీ అనేది తీసుకోండి. ఇంకా అవకాశం ఉంటే మరిన్ని సమ్మర్ ఇంటర్న్షిప్ గురించి నేను చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. బట్ వీలున్నంత వరకు IISCRs కానీ IIITs కానీ NITs కానీ IITs కానీ అలాగే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే IISc బెంగళూరు కానీ లేకపోతే IICT కానీ లేకపోతే CSIR కానీ బోస్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్ కానీ లేకపోతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక్స్ కానీ లేకపోతే నైజర్ కానీ నెక్స్ట్ ఇలాంటివి ఏవైతే బాబా అటామిక్ రీసెర్చ్ కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ NIB ఇలా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇలా ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఇన్స్టిట్యూట్స్ సంబంధించి ఉన్నాయో వాటిలో రీసెర్చ్ పడతా ఉంటాయి. ఈవెన్ IMS ఉంటుంది, ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమెటికల్ సైన్స్ కానివ్వండి, CMAలో కానీ ఈవెన్ ISAలో కానీ చాలా సమ్మర్ ఇంటర్న్షిప్స్ పడతా ఉంటాయి.
వీళ్ళంత వరకు నాకు అవకాశం ఉంటే చెప్తాను, లేదన్నట్లయితే కొంచెం మీరే కొంచెం దాన్ని ఏదైనా విధానం సెర్చ్ చేసుకుని కొంచెం మీరే ఏదైనా బాధలు పడి కొంచెం తెలుసుకోండి. ఎందుకంటే అన్ని కాలేజీలు అన్ని రీసెర్చ్ ఇంటర్న్షిప్స్ చెప్పాలంటే ప్రాక్టికల్గా ఇంకా జాబ్ ఇంటర్న్షిప్స్ మొదలు పెట్టలేదు. అది మొదలెడితే ఇంకా భయంకరమైనటువంటి ప్రెజర్ ఉంటుంది నాకు. ఇంకా నేను చెప్పట్లా. ఈవెన్ రీసెంట్గా మైక్రోసాఫ్ట్ అవి కూడా రేసి పడినాయి. డెడ్లైన్ అయిపోయింది అనుకోండి మైక్రోసాఫ్ట్కి. గూగుల్ స్టెప్ ఇంటర్న్షిప్స్ అని ఇవన్నీ ఉంటాయండి. ఈవెన్ ఐబీఎంకి సంబంధించిన క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన, ఎందుకంటే క్వాంటమ్ కంప్యూటింగ్లో ఐబీఎం అనేది పైనీర్ అండి. సో ఇవన్నీ ఉంటాయి. జాగ్రత్తగా అర్థం చేసుకుని ఇవన్నీ అప్లై చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.